పాడ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. చావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతునే నీదు విశ్వాస్యత నెంతయో సవ్యంబుగా ఈ భువియందున్. వివరింతునే నీదు విశ్వాస్యత నెంతయో సవ్యంబుగా ఈ భువియందున్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. సింహపు పిల్లలు ఆకలిగొనును యెహోవా సహాయుడందరికీ. ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు. ఆహా ఏ మందుని విశ్వాస్యతన్. ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు. ఆహా ఏ మందుని విశ్వాస్యతన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఎన్నెన్నో శోధన బాధలు రేగి నన్ను కృంగదీయ పోరాడినన్. ఘనమైన నీ విశ్వాస్యత నాకు చూపినా కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాస్యత నాకు పీనా కన్నా తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్. ఆనందముగా చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి. చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి. దేవా తోడై నడిపించితివి నీ కృపన్. వివరించేదన్ నీ విశ్వాస్యతన్. దేవా తోడై నడిపించితివి నీ కృపన్.
వివరించేదన్ని విశ్వాస్యతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆనందముగా నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నీతి న్యాయంబులు ఆధారములై నీ సింహాసనమున నిలచినవి నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వేలాసి నిలచినవి నిత్య కృపా సత్యంబులు నీదు సన్నిధిన్ నిరతంబు వేలాసి నిలచినవి ఆనందముగా ఓవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆనందముగా పర్వతంబులు పారిపోయినాను ఉర్విలో మార్పు కలిగినాను పర్వతంబులు పారిపోయినాను ఉర్విలో మార్పు కలిగినాను తరుణములు విరోధముగాపై లేచిన స్మరించేదాని విశ్వాస్యతన్ తరుణములు విరోధముగాపై లేచిన స్మరించేదాని విశ్వాస్యతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలంబులందు కీర్తించేదన్ పాట సంఖ్య 533 పాత పుస్తకాలు అంటే 527 533 527 వెళ్ళేదము కుడి వెళ్ళేదము వెళ్ళేదము కుడి వెళ్ళేదము శ్రేష్ఠ దేశమును చేరుటకు నీతి నివసించును అందునా నీతి నివసించును అందునా భయమును కలిగి బ్రతికేదము పరదేశులామని ఎరుగావలే భయమును కలిగి బ్రతికేదము పరదేశులామని ఎరుగావలే ప్రవేశించవలే విశ్రాంతిలో ప్రవేశించవలే విశ్రాంతిలో తప్పిపోదుము మరచినచో తప్పిపోదుము మరచినచో వెళ్ళేదము కుడి వెళ్ళేదము వెళ్ళేదము కుడి వెళ్ళేదము
శ్రేష్ఠ దేశమును చేరుటకు శ్రేష్ఠ దేశమును చేరుటకు నీతి నివసించును అందునా నీతి నివసించును అందునా ప్రభువాజ్ఞలను పాలించుటకు ప్రయాసపడేదము మనమేలలో ప్రభువాజ్ఞలను పాలించుటకు ప్రయాసపడేదము మనమేలలో పదిలముగా అంతము వరకు దిలముగా అంతము వరకు పడిపోకుండా చూచుకొందుము పడిపోకుండా చూచుకొందుము వెళ్ళేదము కూడి వెళ్ళేదము వెళ్ళేదము కూడి వెళ్ళేదము శ్రేష్ఠ దేశమును చేరుటకు శ్రేష్ఠ దేశమును చేరుటకు నీతి నివసించును అందునా నీతి నివసించును అందునా ప్రభువు మనకప్పగించినవి పట్టుకొని మనముండేదము ప్రభువు మనకప్పగించినవి పట్టుకొని మనముండేదము దుష్టుని దారిని తప్పించుకో దుష్టుని దారిని తప్పించుకో దోచుకొనని వాక్కు మకుటము దోచుకొనని వాక్కు మకుటము వెళ్ళేదము కుడి దము వెళ్ళేదము కుడి వెళ్ళేదము శ్రేష్ఠ దేశమును చేరుటకు శ్రేష్ఠ దేశమును చేరుటకు నీతి నివసించును అందునా నీతి నివసించును అందునా సులువుగా ఉరియొడ్డు ప్రతి పాపముల్ సంపూర్ణముగాను తొలగించుచు సులువుగా ఉరియొడ్డు ప్రతి పాపముల్ సంపూర్ణముగాను తొలగించుచు సహనము తోడ పరుగెత్తుచు సహనము తోడ పరుగెత్తుచు స్వర్గదేశము చేరవలెన్ స్వర్గదేశము చేరవలెన్ వెళ్ళేదము కుడి వెళ్ళేదము వెళ్ళేదము కుడి వెళ్ళేదము శ్రేష్ఠ దేశమును చేరుటకు శ్రేష్ఠ దేశమును చేరుటకు నీతి నివసించును అందునా నీతి నివసించును ఉనా సంపూర్ణత పొంద సాగేదము సమర్పించుకొని పూర్ణముగా సంపూర్ణత పొంద సాగేదము సమర్పించుకొని పూర్ణముగా సాయించిన కష్ట దుఃఖములు
సాయించిన కష్ట దుఃఖములు బహుగా ఫలమొందెదము, బహుగా ఫలమొందెదము. వెళ్ళేదము కుడి వెళ్ళేదము, వెళ్ళేదము కుడి వెళ్ళేదము. శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు నీతి నివసించును అందునా, నీతి నివసించును అందునా. పాట సంఖ్య 598, పాత పుస్తకాలు ఉంటే 587, 598, 587. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసియా దరిజేరితిమి మము చూడు, స్వార్థమునెల్లను ద్రోసియా దరిజేరితిమి మము చూడు. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి, పొందిన మేలుల మరచి మందిర సమృద్ధి విడచి, పొందితి మేలాలో బాధల్ నిందను తెచ్చితిమయ్యా, పొందితి మేలాలో బాధల్ నిందను తెచ్చితిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసియా దరిజేరితిమి మము చూడు, స్వార్థమునెల్లను ద్రోసియా దరిజేరితిమి మము చూడు. ఒప్పుకొనుచుంటి మేలలో మా పితరుల వలె మేము, ఒప్పుకొనుచుంటి మేలలో మా పితరుల వలె మేము, అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా, అపవిత్రులమై కోపము తిమయ్యా. ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమనిన ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసియా దరిజేరితిమి మము చూడు, స్వార్థమునెల్లను ద్రోసియా దరిజేరితిమి మము చూడు. ఇరుకున పడియుంటిమి, పరులెల్లరు మము జూచి, ఇరుకున పడియుంటిమి, పరులెల్లరు మము జూచి, పరిహాసమును చేయా తరుణముని
నిచ్చితివయ్యా పరిహాసమును చేయా తరుణముని చితివయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను ద్రోసియా దరిజేరితిమి మము స్వార్థమునెల్లను ద్రోసియా దరిజేరితిమి మము చూడు ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితిమయ్యా త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితిమయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను ద్రోసియా దరిజేరితిమి మము స్వార్థమునెల్లను ద్రోసియా దరిజేరితిమి మము చూడు నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయు మయ్యా నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయు మయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను ద్రోసియా దరిజేరితిమి మము చూడు స్వార్థమునెల్లను ద్రోసియా దరిజేరితిమి మము చూడు. కీర్తన గ్రంథము 141వ కీర్తన. కీర్తన గ్రంథము 141వ కీర్తన మొదటి వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథము 141వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఎద్దుకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. ఇదే భాగాన్ని మరలా మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 526వ పేజీ. 526వ పేజీ. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఎద్దుకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనం. ఈ యొక్క ఉదయకాల సమయంలో
పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. దాని కొరకే నీ కొందరు ఈ ఉదయకాల సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతురండి. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవండి. ప్రభా, ఖాళీగా ఉన్నాను, ఈ లేఖనాలతో నింపి నీ ప్రజలకు ఏది అవసరమో దానిని నీ పరసమైన సింహాసనం నుంచి అనుగ్రహించి మాయం తెచ్చుకుంటాడు. సమస్తం మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 141వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు. దావీదు ప్రార్థన ఇది. యెహోవా, నేను నీకేం చేస్తా ఉన్నాను? మొరపెడతా ఉన్నాను. ఎందుకు మొరపెడతా ఉన్నాడు ఆయన మొరకు కారణము గనుక మనము చూడగలిగితే చూడండి. అధ్యాయం 3వ వచనం, 141వ కీర్తన 3వ వచనం. ఈయన ప్రార్థన దేని కొరకు, ఈయన మొర దేని కొరకు? ఆయన అంటాడు కీర్తనకారుడు దావీదు, యెహోవా, నా నోటికి ఏం చేయాలా? కావలి ఉంచు. ఎందుకంటే మన నోరు అనేక పర్యాయములు వ్యర్థమైన మాటలను ఏం చేస్తూ ఉంటుంది? పలుకుతూ ఉంటుంది. అంతేకాదు అనేకమైనటువంటి నష్టము తెచ్చేదిగా మన నోరు. అందుకనే సామెత గ్రంథకర్త అంటాడు, మౌని అయిన వాడు వివేకిగా ఎంచబడు. మౌనంగా ఉన్నవాడు ఎలాగ ఎంచబడతాడు? వివేకిగా ఎంచబడతాడు. ఒకవేళ ఆయనకు తెలియకపోయినా మౌనంగా ఉన్న కారణాన్ని బట్టి ఎలా ఉన్నాడు? వివేకంగా ఉన్నాడు. మన జీవితంలో మనము ప్రార్థన దేని కొరకు చేయవలసిన వారు ఉన్నామంటే, కీర్తనకారుడు నేర్పేటువంటి సత్యం ఏమిటంటే ఆయన అంటాడు, యెహోవా, నా నోటికి ఏముంచు? కావలి ఉంచు. అనేక పర్యాయములు అది కావలిలో ఉందనుకోండి. ఎవరి కావలిలో ఉండాలా? ఎవరి కావలిలో? దేవుని యొక్క కావలిలో ఉండాలా. మనం అనేక పర్యాయములు సైతాను యొక్క కావలిలో ఉంటాం. అందుకే ఆడు కాని మాటలన్నీ ఏం చేస్తూ ఉంటాడు? పలికిస్తూ ఉంటాడు. దానివల్ల నష్టమే. అందుకే కదా లోకంలో సాగుతుంది, నోరు మంచిదైతే ఊరేమవుద్ది? మంచిదవుద్ది. ఈ నోరు ఆయన కాపుదలలో దావీదు యొక్క ప్రార్థన, ఆయన మొర. ఆయన ప్రార్థన కంటే ఎక్కువైంది మొర. ఆయన మొర ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగము నా దినపాఠం నేను చదువుతా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన ఆయన మొర దేని కొరకు? ఆయన మొర దేని కొరకు అంటే ఆయన అంటాడు కదా, యెహోవా, నా నోటికి ఏముంచు? కావలి ఉంచు. మన జీవితంలో దీని కొరకై మనము ప్రార్థించుకోవలసిన వారిగా ఉన్నాం. ఇది కొన్ని పర్యాయములు కావలి లేనిదిగా ఉంది. ఎప్పుడు? కోపంలో, ఎప్పుడు అసూయలో, ఎప్పుడు పగలో, ఎప్పుడు ఆయా సందర్భాలలో దీనికి ఏమవుతా ఉంది? కాపుదల లేదు. నువ్వు కావలిలో ఉండక ఎలా ఉన్నావంటే విచ్చలవిడితనంగా ఉన్నావు. అందుకే కొన్ని పర్యాయములు ఏమవుతాం? గొప్ప గొప్ప వారే, అహరోను మిర్యాములు సామాన్యమైన వారు కాదు. కానీ వారి నోటికి కూడా ఏమి లేదు. ఎప్పుడు లేదు? మోషే కూషు దేశపు స్త్రీని ఏం చేశాడు? పెళ్లి చేసి. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే కోపం వచ్చేసింది. కోపం వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? వారు ఏం చేశారు? నోటికి కావలి తీసేశారు. నోటికి కావలి తీసేస్తే ఆ మాట ఎవరు విన్నారు? ఆ మాట ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఆ మాట దేవుడు విని ఆయన ఏమన్నాడు? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి. ఇప్పుడు కొంతకాలం ఉంది కావలి, కానీ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న కారణాన్ని బట్టి మిరియాము అహరోనుల యొక్క నోటికి ఏం లేదు. ఇప్పుడు అది అవుతుందా? వారు మోషే మీదనేటువంటి ఆ తిరుగుబాటుని బట్టి, దేన్ని బట్టి? మాట ద్వారానే.
అందుకే నీ జీవితంలో నువ్వేం ప్రార్థన చేయి, ప్రభా నా నోటికి లేదా నా మాటకు నా పెదవులకు నువ్వేం చేయాలా కావాలి. ఇది నీ జీవితంలో ప్రాముఖ్యమైనది. ప్రాముఖ్యమైనది ప్రాముఖ్యమైన వాటి కొరకై మనము ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. భౌతికమైన ఆశీర్వాదముల కొరకే, లేకపోతే మేలుల కొరకే మనం అనేక పర్యాయములు దేవుని సన్నిధిలో మొరపెట్టేవారముగా ఉన్నాము. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే దావీదు యొక్క ఉద్దేశము, యెహోవా నా నోటికి ఏముంచు, ఆయన కావలి ఉంచితే నీ జీవితం ఎంత క్షేమంగా ఉంటుంది. ఆయన కావలి ఉంచితే నీ జీవితం ఎంత నెమ్మదిగా వెళ్తుంది. ఎదుగుతా ఉన్నావా? ఆ కీర్తనాకారుడే దావీదు అంటాడు చూడండి, రెండో మాట, నా పెదవుల ద్వారమునకు ఏం చేయాలా కాపు. అనేకమందికి కాపులు ఉన్నాయి. మనకు ఉన్నాయి లేదా? మనకి ఇంటికి ఏమున్నాయి? కాపు ఉందా లేదా? మన ఇంటికి కాపు ఉందా లేదా? ఇప్పుడు మీరు వచ్చేసారు, ఏం చేశారు? ఇంటిని తాగేసి వచ్చారు లేదా? ఎవరైనా వెళ్తారా? మళ్ళీ మీరు తాళం తీస్తారే కానీ ఎవరు వెళ్ళడానికి అవదు. అప్పుడు మన పెదవుల ద్వారానికి ఏముండాలా కాపు. ఇది మేలుకరమైనది. దావీదు ప్రార్థన. నీ ప్రార్థన నా ప్రార్థన ఏమై ఉండాలా? ఏమై ఉండాలి? నీ ప్రార్థన నా ప్రార్థన ఏమై ఉండాలి? ప్రభా నాకు కూడా ఏమవసరం? నాకు కూడా ఏమవసరం? కావాలి అవసరం. నాకు కూడా ఏమవసరం? కాపు అవసరం. దేనికి? మన ఇంటికి కాదు, మన ఇంటికి కాదు, మన పొలానికి కాదు, మన బండికి కాదు, మన ఉద్యోగానికి కాదు, మన వ్యవసాయానికి కాదు, మన చేతి పనికి కాదు. దేనికి కావలి అవసరం, కాపు అవసరం? మన నోటికి, మన పెదాలకి. దావీదు అలా కావలి ఉంచినాడు కాబట్టి కాని మాట ఏది కూడా ఎప్పుడు ఆయన పెదవులు దాటి వచ్చిందా? వచ్చిందా? వచ్చింది అని మనం చెప్పగలమా? సౌలుకు వచ్చింది, కుమారుని అన్నాడు, అక్కడ గుట్టుదాని కొడక, నువ్వు యెష్షయి కుమారుడైన దావీదుతో చేరిన సంగతి నాకు తెలియదనుకుంటివా? యెష్షయి కుమారుడు బ్రతికున్నంత కాలము నీకు రాజ్యానికి స్థిరత కలగదు అన్నాడు లేదా? ఆయన పెదాల ద్వారా కాపులేదు. అందుకనే వీటితో ఆయన మరణమునకు పాత్రుడు అన్నాడు. ఇంకా వేరే సంగతులు ఉన్నాయి. కానీ దావీదు పెదాలకి, దావీదు నోటికి ఏముంది? కాపు. అందుకే ఆయన అంటాడు, యెహోవా చేత అభిషేకించిన వీరిని చంపి నిర్దోషి అగుట ఎవని తరం? కాపు ఉంటే అట్లాంటి మాటలు వస్తాయి, కాపు లేకపోతే అట్లాంటి మాటలు వస్తాయి. ఇద్దరే, దావీదు, సౌలు. కాపు లేనటువంటి వ్యక్తి, భయం లేనటువంటి వ్యక్తి, ఆయన కావలిలో లేనటువంటి వ్యక్తి. ఎదుగుతా ఉన్నావా? ఆయన మాటలు ఇష్టానుసారంగా ఉన్నాయి. మన జీవితంలో అనేక పర్యాయములు ఈ పెదవుల ద్వారమునకు ఏం చేయట్లేదు, చెప్పే నాకు మీకు ఇది బాగా అవసరం ప్రభా, నాకేం కావాలా? కాపు కావాలా, కావలి కావాలా. నీ జీవితంలో ఇది లేకపోతే నష్టపోతావు. అందుకే దావీదు ఏదేదో అడగట్లా, రాజ్యాన్ని విస్తరింపు చేయమనో, బిడ్డలను వృద్ధులకు తెమ్మనో, లేకపోతే ఇంకా వేరే సంగతులు దావీదు అడగట్లా. దావీదు అడిగేది ఏంటంటే, దావీదు మొర ఏంటంటే, దావీదు ప్రార్థన ఏంటంటే, ప్రభా నా నోటికి ఏముండాలా? కాపులు ఉండాలా. నా పెదవుల ద్వారానికి ఏముండాలా? కాపుదల ఉండాలి. ఇది చూడండి. మళ్ళా తర్వాత చూస్తాం. 4వ వచనం చివరి భాగం, 3వ 4వ వచనం 3వ, నా మనసు దుష్కార్యమునకు, ఇది తిరగనివ్వకుండా చేసేది ఎవరు? నువ్వు తిరగలకుండా ఉండగలవా? చెప్పాలా? తిరగకుండా ఉండగలవా? ఏది ఎక్కడ చూడొద్దంటామో, ఎక్కడ తిరగద్దంటామో అక్కడికే మన మనసు ఏం చేస్తుంది? దీనికి పితామహురాలు ఎవరు? అవ్వ. ఇంకెవరు? అవ్వ మంచిదే, రైటే. ఇంకెవరు? పితామహులు కొంతమంది ఉంటారు, ఉండరా?
ఇంకెవరు పితామహురాలు? లోతు భార్య లేదా? ఉందా లేదా? ఎక్కడ చూసింది? వెనక తిరిగి చూసిందా? దేవుడు చెప్పద్దు ఏంటి, చెప్పింది ఏంటి? వెనక తిరిగి చూడద్దు. ఇప్పుడు పితామహురాలు ఎవరు? లోతు భార్య. అత్తమాను అవమ్మనే అనడం బాగుంది కదా, ఆవిడ బాధపడుతూ ఉంటుంది పైన, అత్తమాను అన్నే అంటున్నారు. మరి ఇంకా లేరేంటి కదా? మన పిల్లలు అనరా అత్తమాను నాకే చెబుతావు పని, అది లేదా అనరా? అనరా? అత్తమాను నాకే చెబుతావు, నువ్వు నేనే తేరగా ఉన్నాను నీకు. మరి ఆవిడే అంటూ ఉంటుంది పైన, మరి బాబు నేను ఒకసారి చేశాను, ఆ చెప్పేవాడు 100 సార్లు చేసాడు, ఆడి గురించి చెప్పుకొని చెప్తలేదు ఎప్పుడును, నా గురించే కదా. ఆవిడ ఒకసారి చేసింది, నేను వెళ్ళొద్దన్నా కూడా ఒకసారి వెళ్ళింది ఆవిడ. నేను 100 సార్లు ఏంటి, ఇది ఎక్కడ దాకా మరి నా జీవితంలో సరిపోదు అన్నిసార్లు వెళ్ళాను నేను. ఆవిడ అనుకుంటున్నది ఈడేదో పెద్ద నీతిమంతుడు అయినట్టు నా గురించి చెప్తున్నా, ఆడి గురించి చెప్పుకోడు ఈడని అంటదా అందా? అంటది. ఎందుకందో, ఎందుకంటే నా జీవితంలో ఉన్నాయి, కృపాకాలంలో ఉన్న నడిచిపోతూ ఉంది. అవుతా ఉన్నావా? అత్తమాన అవ్వమ్మన అంటే ఏమవ్వదు, బాగోదు. ఎవరిని చెప్పుకుందాం ఇప్పుడు? దుష్కార్యమునకు ఏం చేసింది ఆమె? ఇప్పుడు అంత శక్తి నీకు ఉండదు. ఎంత శక్తి? తిరగకుండా ఉండే అంత శక్తి నీకు ఉండదా ఉండదా? చెప్పాలా, ఉండదా ఉండదా? ఉండదు. కాకపోతే ఉండేటి చేసేది ఎవరు? ఆయనే, యేసుక్రీస్తు ప్రభు. అందుకనే ఆయన అడుగుతా ఉన్నాడు. ఎవరు? దావీదు. ఏమంటాడు? దుష్కార్యమునకు ఏం చేయకూడదు నన్ను. చదవన మాట 141:4. నా మనస్సు ప్రభునందు తిరిగిపోతూ ఉంటుంది. ఇది దీనికి తిరగడం అలవాటు. ఇది ఏం చేస్తుంది? మనసు దేహాన్ని కూడా తిప్పేస్తుంది అంతే, ఇంక సమస్య లేదు. అయితే ఇప్పుడు తిప్పకుండా చేసేది ఎవరు? ఆ మనసుకు అంత బలం ఇచ్చేది ఎవరు? దేవుడే, ఆయన వాక్యమే. కాబట్టి ఏం చేయాలి నువ్వు? ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎంతకాలం అయింది ప్రార్థన చేసి? దావీదు నేను అనేక పర్యాయాలు చెప్తాను, దావీదు ఆరాధకుడే కాదు, దావీదు గొప్ప ప్రార్థనాపరుడు కూడా. ఎందుకంటే ఆయన ప్రార్థనలో ఎన్నో ఆత్మీయమైనటువంటి సత్యాలు దాగి ఉన్నాయి. ఆయన ప్రార్థన మనం చూడగలిగితే ఎన్నో పర్యాయాలు ప్రార్థన చేశాడు ఆయన. ఎప్పుడు కూడా ఆయన దేని కొరకు ప్రార్థన చేయలేదు? దేని కొరకు? సొంతమైన వాటి కొరకు ఏం చేయలేదు, ప్రార్థన చేసినట్టుగా మనం చూడం. యాకోబు ప్రార్థన చేశాడు అనేక పర్యాయములు. ఏం చేశాడు యాకోబు? ప్రార్థన ఆయన అన్నాడు, అయ్యా ఇంతవరకు నీ కొరకు కొలువు చేశాను, నేను ఎప్పుడు సంపాదించుకుంటాను, నా బిడ్డలకు ఎప్పుడు సంపాదిస్తాను అని ఎవరన్నారు? యాకోబు అన్నాడు. యోసేపు, క్షమించండి, దావీదు అట్లా కనలా. నీ జీవితంలో ఈ మాట, ఏ మాట ఇది? శ్రేష్టమైనది. ఏమి ప్రార్థన? ఏం ప్రార్థన? ప్రభునందు ప్రేమింటి వారులారా, నీవు నేను దేవుని సన్నిధికి వచ్చాం. మన మొర ఏమై ఉండాలా? దావీదు మొర. నా నోటికి ఏముంచాలా? కావాలి. నా పెదవుల ద్వారానికి ఏముండాలా? కాపు. మూడవదిగా ఏంటి ఆయన మొర? నా మనసు దుష్కార్యమునకు ఏం చేయకూడదు. దుష్కార్యాలు ఉన్నాయి, వారితో నేను ఏం చేయకూడదు? ఏకీభవించకూడదు. దుష్కార్యము ఏది? యోసేపును గుంటలో దోయిట ఏ కార్యం అది? దుష్కార్యం. యోసేపును అమ్మివేయట ఏ కార్యం అది? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆపద్దినమందు నీ రక్త సంబంధికి ఏం తెప్పించకూడదు నువ్వు? ముఖము. ఇప్పుడు ఆపదే వారయ్యారు. ఈ దుష్కార్యము ఏం చేశారు? దుష్కార్యంలో ఏమయ్యారు వాళ్ళు? పాలు పొందలేదా? ఎవరు?
యాకోబు కుమారులు. యాకోబు కుమారులు అందరూ పాలు పొందారు. రూబేను చంపడానికి తప్పించి గోతులో తోయమని ఇచ్చి తర్వాత మరలా ఆయన తీద్దాం అనుకున్నాడు. కానీ అప్పటికే ఇష్మాయిల్కి ఏం చేశారు ఆయనను? ఈ దుష్కార్యములో మనం ఏం చేయకూడదు. భూమి మీద ఎన్నో దుష్కార్యాలు ఉంటాయి. ఈ దుష్కార్యములలో మనం ఏం చేయకూడదు. మనము కావాలని పడతాం. యేసుక్రీస్తు ప్రభువును శిలువకు అప్పగించినప్పుడు ఆ బరబ్బాను విడుదల చేయమన్నప్పుడు కేకలేశారు. ఏమని? ఆయన రక్తం మా మీద, మా బిడ్డల మీద. ఎంత దుష్కార్యం అది! మన జీవితం అనేక పర్యాయములు దుష్కార్యములలో ఏం చేస్తాం? పాల్గొందాం. అందుకనే ప్రభువా, నా మనసు దుష్కార్యమునకు ఏం చేయనివ్వకు, తిరగనివ్వకు. దావీదు ఎంత మంచి ప్రార్థన, ఎంత మంచి ప్రార్థన. దావీదు యొక్క జీవితాన్ని మనం కనుక ఆదర్శంగా తీసుకుంటే, దావీదు యొక్క నడవడి మనము కనుక ఆయన జీవితకాలంలో ఒక మారే తప్ప ఇంకెప్పుడు కూడా ఆయన దేవుని విషయమై వెనుకంజ వేసిన వాడిగా లేడు. ఓ రకంగా చెప్పాలంటే దావీదు కూర్చోమంటే కూర్చున్నాడు, లేవమంటే లేచాడు, వెళ్ళమంటే వెళ్ళాడు, ఆగమంటే ఆగాడు. మన జీవితంలో అట్లాంటి సంగతులు ఇంకా మనం ఏం చేయలేదు. రాలా వచ్చామా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, దుష్కార్యమునకు నా మనసు ఏం చేయకూడదు, తిరగకూడదు. తిరిగామా నష్టపోతాం. చూడండి ఏనైనా 3 సంగతి చూస్తాను చూడండి ముందు. 4వ వచనం. నేను దుర్నీతికారం చొరబడుకున్నట్లు నా మనసు దుష్కార్యము తిరగనీయకము. వారి రుచిగల పదార్థములు నేనేం చేయను. అవి ఎట్లాంటివి చెప్పాలి. ఆ పదార్థాలు ఎట్లాంటివి? రుచి కలిగినవి. అంటే ఆశపడమా? మీకు చెప్పాను, నేను ఒకసారి చెప్పాను కదా మా స్నేహితుడి గురించి. ఒకసారి ఏంటంటే ఒక ఆయన విందుకు పిలిచాడు మమ్మల్ని. విందుకు పిలిస్తే మేమందరము వ్యాపారం చేసుకునే వాళ్ళమే. వ్యాపారం ముగించేసరికి 10 అయిపోద్ది, 10, 10:30, 11 కూడా అయిపోద్ది. ఆడికి కూడా తెలుసు ఆ మాట. ఆడన్నాడు, ఒరే మీకేం ఇబ్బంది లేదు, నువ్వేం చేయాలా, మీ పని అంతా అయిపోయింది రండి, నేను మీకోసం ఏం చేస్తాను, ఉంటాను అన్నాడు. సరే ఆడి స్నేహితుడు పని కొంచెం తొందరగానే 10 గంటల ముగించేసుకుని ఒక 6 బయలుదేరాం ఆడింటికి. దారిలో మాకు ఇంకోటి కనపడ్డాడు. ఆడు మా స్నేహితుడే కానీ ఆడు వ్యాపారస్తుడు కాదు, వ్యవసాయదారుడు. వ్యవసాయదారులు ఏం చేస్తారు? 10 దాకా ఆడికి పొలంలో పని ఉంటుందా? ఎన్ని గంటలు ఉంటుంది పని? చీకటి పడకుండానే వచ్చేస్తాడు. రాడా పొలం నుంచి చీకటి పడ్డాక ఉంటాడా? వచ్చేస్తాడు. చీకటి పడకుండా వచ్చేసాడు. అటు తప్పడానికి తానం చేసాడు, భోజనం చేసేసాడు. ఓ రకంగా చెప్పండి, నిద్ర కూడా అయిపోయింది ఆడికి. మెట్టుకు ఎందుకు ఆడు బయటకు వచ్చాడు, ఆడి ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఆడి ఇల్లు దాటే కొంచెం ఎదరికెళ్ళాలి. ఎక్కడికి రా అంటే, ఒరే ఆడు పిలిచాడు కదా అంటే, నన్ను పిలిచాడు రా కానీ భోజనం చేసేసాను నేను రానన్నాడు. ఏమన్నాడు? నన్ను పిలిచాడు కానీ ఆడు స్నేహితుడే, రానరా నేను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మరి అన్నాడు, మా దాంట్లో ఒకడు తింటే తిన్నవాళ్ళు రావచ్చు కదా, ఏమవుతుంది కానీ చెప్పు అన్నాడు. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత మమ్మల్ని అందరూ చూసాడు. బాగానే వచ్చారా బాబు, కొంచెం గమనం వచ్చారు, ఇంకా రాలనుకున్నాను అని. సరే అలా భార్య అన్నాడు, పెట్టేసేవాడిని అంటే పెట్టాను. ఆ కంచాలు అవన్నీ పెట్టింది ఆవిడ ఆ డైనింగ్ టేబుల్ మీద. సరే మేము 6 కదా, మధ్యలో తగిలినాడు ఒకడు 7, ఆడొకడు 8 కంచాలు పెట్టింది ఆవిడ. 8 కంచాలు పెడితే ఈడు అన్నాడు, నేను తినేసాను, నేను తిన్నాను. ఎవడు? వ్యవసాయదారుడు. నేను తినేసాను, నేను తిన్నాను అన్నాడు. కొంచెం తినరా అన్నాడు. పిలిచినాడు, మరి మర్యాద చేస్తారు కదా, కొంచెం తినా అన్నాడు. అని చెప్పి నేను తిన్నా అన్నాడు. సరే అడికి ప్లేట్ తీసి పక్క తీశారు. 6, 7 ప్లేట్లు పెడతా ఉన్నారు. ఇంట్లోంచి ఒకటి వస్తూ ఉంది వంటగదిలో నుంచి. ఏమొచ్చింది?
బిర్యానీ వచ్చింది, చికెన్ వచ్చింది, మటన్ వచ్చింది, ఫిష్ వచ్చింది. తర్వాత అన్నీ వడ్డిస్తూ ఉన్నారు, 2 రకాల స్వీట్లు వేశారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఆడికి ఏం కలిగింది? ఆశ కలిగింది. అంటాడు, నాకు కూడా పెట్టను అంటాడు. వారి రుచికర పదార్థములు అవన్నీ చూసి, అదే ఏ సాంబార్ ఉందనుకో, అడుగురా, అడగడం. అన్ని చూసేసరికి అది తప్పేం కాదు, కాకపోతే తినేశాడు, మళ్ళా తినడానికి ఏం చేశాడు? కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో రుచిగల పదార్థములను ఏం చేయకూడదు? ఆశించకూడదు. ఏమా ఎంత రుచికర పదార్థం చూడండి. రాజు యొక్క బల్ల మీద ఎలాంటి భోజన పదార్థాలు ఉంటాయి? రాజు ఎట్లాంటి ఆహారం తింటాడు? ఎట్లాంటి ఆహారము రాజు తింటాడు చెప్పండి? ఎవరు వద్దన్నారు ఆ ఆహారాన్ని? దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో ఏ ఆహారం వద్దన్నారు? ఏ ఆహారం వద్దన్నారు? మీకు తెలిసే తెలీదా ఏ ఆహారం వద్దన్నారు? అమ్మా, రాజు భుజించు భోజనము, రాజు పానం చేయు ఎట్లా ఉంటాయి చెప్పండి? ఎట్లుంటాయి? మరి మీరు అడగాల, రాజు తినే భోజనం ఎట్లా ఉంటుంది, మనం ఇలా ఉంటుందా? మరి అది ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుంది. రాజుల మాట గ్రంథంలో సొలొమోను బల చూస్తే అసలు ఎవరైనా తింటాడు అట్లాంటి భోజనం? అంత విలువైన దాన్ని వారు ఏం చేయలేదు, ఆశించలే. అవి రుచిగలవే, మామూలు రుచి కాదు. ప్రభునందు ప్రేమింటి వారులారా, విలువైన వారు అంటే సామర్థ్యం కలిగిన వారు ఏం చేస్తాడు కదా? మనము వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారు వేసుకునేవి కూడా ఎలా ఉంటాయి? విలువైనవిగా ఉంటాయి. అట్లాంటి విలువైనటువంటి రుచి కలిగిన పదార్థములను ఆయన ఏం చేయడంట? చదవన మాట, వారి రుచిగల పదార్థములను, అంతే, అవి ఎంత రుచిగలమైన ఏం చేయడు ఆయన? ఏం చేయడు చెప్పాలి? ఏం చేయడు? ఎందుకు తినడు? ఇప్పుడు చదవండి మరలా 4వ వచనం. అది ఎలా వచ్చింది? ఆ రుచిగా పదార్థం ఎలా వచ్చింది? అందుకే తినడం. అంటే రుచికర పదార్థం ఆయనకి ఇష్టం లేక కాదు. అర్థమవుతా ఉందా? రుచికర పదార్థం ఆయనకి ఇష్టం లేక కాదు, ఇష్టమే, కానీ ఏం చేయడు? అది వచ్చిన విధానం బాగాలేదు కాబట్టి ఆయన అందుకనే మన జీవితంలో మనం ప్రార్థన చేసుకోవాలా, ప్రభువా ఏం తినాలా, తినే విషయంలో కూడా, త్రాగే విషయంలో కూడా, నడిచే విషయంలో కూడా. క్రైస్తవం అంటే అంత చిన్నదైంది ఏం కాదు, సులువైంది కూడా చాలా కష్టం. అలా జీవించాలంటే మన యొక్క జీవితంలో ఎంతో భక్తి, ప్రార్థన అవసరం. ఎంత ప్రార్థన! వారి రుచిగా పదార్థం అవి రుచి కలిగినవి, కానీ ఏం చేయడంట? తినకయుందునుగా తినడాయన. ఎందుకు తినడా అంటే అవి ఎలా వచ్చినాయి? పాపం, దుర్నీతి వలన ఏం చేసేవన్నీ వచ్చాయి. ఏనైనాయి? 4 3 4. మొదటిది ఏంటి? నా నోటికి ఏం చేయాలా? రెండోది ఏంటి? నా పెదవుల ద్వారంకి ఏం చేయాలా? కాబట్టి. మూడోది ఏంటి అమ్మా? నా మనసు దుష్కార్యమునకు. నాలుగోది ఏంటి? వారి రుచిగల పదార్థములను నేను తినక. దావీదు ప్రార్థన ఇది. ఈ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థన, ఆయన పెట్టిన మొర. మొరకి ప్రార్థనకి వ్యత్యాసం ఉంది. మొర ఎప్పుడు పెడతారు? యోనా ఎక్కడి నుంచి మొర పెట్టాడు? సముద్ర అగాధము నుండి ఏం చేశాడు? మొర అంటే అది. ప్రార్థన అంటే వేరు. పరిసెడు చేసిన ప్రార్థన, సమరడి చేసిన ప్రార్థన, అది ప్రార్థన. ఆయన ప్రార్థన చేశాడు. మొర ఎవరు పెట్టారు? మొర? యోనా పెట్టాడు.
దావీదు పెట్టాడు. మరొక ప్రార్థనకి వ్యత్యాసం ఉంది. మొర అంటే కొంచెం సుపీరియర్ డిగ్రీ అనమాట అది. చూడండి, ఇంక ముందు చూస్తాం. అది అధ్యాయం, కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం 3వ లైన్. నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందునుగాక. నేను అట్టి అభిషేకము ఏం చేయను? ఇది దావీదు. ఏది అభిషేకము? అభిషేకం ఏంటి? అభిషేకం ఏంటో తెలుసా? ఎంత చక్క అట్టి అభిషేకం. దాన్ని దేంతో అభిషేకం అంటే అదేదో విలువైంది అనుకున్నాను నేను. అంటే విలువైందని ఆయన దృష్టిలో ఉంది, మన దృష్టిలో అది లేదు. ఏంటయ్యా అభిషేకం అంటే? 5వ వచనం మొదటి భాగం. ఏది అభిషేకంగా ఇచ్చాడు దావీదు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ప్రభునందు ప్రేమింటి వారలారా, జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలా. నీతిమంతులు నన్ను కొట్టుట. తిమోతి గారు అన్నాడు, బర్మా జోసఫ్ గారు నన్ను కొట్టాడు, బక్సింగ్ గారు నన్ను చెవి పిండాడు. ఆయన అన్నాడు, ఇప్పుడు ఎవరన్నా కొట్టు చూద్దాం, నీ మీద ఏం పెడతాను? కేసు పెడతాను అన్నాడు. బక్సింగ్ గారు ఆయన చెవిని పిండాడంట. బర్మా జోసఫ్ గారు ఆయనను కొట్టాడంట. అది ఎట్లా చెప్పుకుంటా అన్నాడు? ఎందుకంటే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు. దావీదు ఇంకొక అడుగు ముందుకేసి అన్నాడు, అది ఎట్లాంటిదంట? అట్టి అభిషేకము. చదువుతా ఉన్నావా? ఈ అభిషేకము దావీదును దేవుడు అభిషేకించినటువంటి ఆ సంగతిని ఆయన ఏమి జ్ఞాపకం చేసుకోవట్లా. దావీదును దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. అది కాదు ప్రాముఖ్యమైనది. ఆయన జీవితంలో ఏది ప్రాముఖ్యమైనది? నా జీవితంలో ఏది ప్రాముఖ్యమైనది? మేలు కాదు, ఏది ప్రాముఖ్యత? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. తర్వాత లైన్, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ప్రభునందు ప్రేమింటి వారలారా, ఎంత అద్భుతమైనటువంటి సత్యాన్ని దావీదు తన ప్రార్థనకి ఏం చేస్తూ ఉన్నాడు? ఉపయోగించుకుంటా ఉన్నాడు. మన జీవితంలో ఇటువంటి సంగతి ఏది మనకు ప్రార్థన చేసినట్టుగా మనకు అభ్యాసం లేదు, గుర్తులేదు. ఏది అభిషేకమో అట్టి అభిషేకమో నేను త్రోసివేయ కొందునుగాక. ఎంత 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 స్వచ్ఛమైనది ఇది, ఎంత శ్రేష్టమైనది ఇది. అభిషేకము పాలతో చేయించుకుంటే అది గొప్ప సంగతి. ఇంకా తేనెతోనా, లేదా డబ్బుతోనా, బంగారంతోనా, దేనితో? ఏది అభిషేకము? నీతిమంతులు నన్ను కొట్టుట, వారు నన్ను గద్దించుట, అది తైలాభిషేకం, ఉపకారం. ప్రభునందు ప్రేమ, ఇది అంత గొప్ప శ్రేష్టమైనది. ఇది ఆయన మొర, ఇది ఆయన ప్రార్థన, ఇది ఆయన విజ్ఞాపన. ఇటువంటి శ్రేష్టమైన సంగతి నీ జీవితంలో ఇది ఎంతైనా అవసరం. ఇంకొక సంగతి చూచి మనం ప్రార్థనకు వెళ్తాం. అదే ఆ కీర్తనలో ఇంకొక సంగతి. 5వ వచనము చదవండి. 6వ వచనం చివరి బాబు. 6వ వచనం. ఎనిమిదో వచ్చిన ఫస్ట్ భాగం. ఇవన్నీ కాదు, ఎనిమిదో ఫస్ట్ భాగం చదవండి. అంతే. నా కనులు ఎవరితోటి చూస్తూ ఉన్నాయి? ఎవరితోటి చూడాలా? ఎవరితోటి? ఇంక చదివాం కదా, అవన్నిటి వివరణ కాదు కానీ ఈ వచనమే. ఏ వచనం? 8వ వచనం. ప్రభువా యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు ఏం చేస్తూ ఉన్నాయి? చూస్తాం. ఏంటి ఆయన ప్రార్థన? ఏంటంటే నీ తట్టే చూడాలి. బైబిల్లో ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు, అనేకమైన వాటిని చూచారు. దావీదు ఏంటంటే నీ తట్టే చూడండి నా కన్నులు, ఇంకెవరిని ఏం చేయనొద్దు,
చూడ. మన కన్నులు ఎలా ఉన్నాయి? ఆయనను చూసే విధంగా ఉన్నాయా? ఆయనను చూస్తే మేలు. దావీదు యొక్క మొరిది, దావీదు యొక్క ప్రార్థన ఇది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని చెందుకు వచ్చిన నీవు నేను కూడా మనం మొరపెట్టుట ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలా. అంగీకారంగా ఉండాలంటే మన మొర ఆయన ఆలకించి జవాలంటే నా ప్రార్థన మొదటిదేంటి? నా నోటికి ఏం చేయాలా? నా పెదవులకి ఏం చేయాలా? కాపు. మూడవది ఏంటి? మూడవది నా మనసు దుష్కార్యమునకు తిరగు. నాలుగవది ఏంటి? వారి రుచిగా పదార్థములు నేను ఏం చేయను. ఐదవది ఏంటి? అట్టి అభిషేకము నేను ఐదవది. ఆరవది ఏంటి? ప్రభువా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచును. ఆయన తట్టే చూచినట్లుగా మన కన్నులు ఏం చేయాలా? అలాగ ప్రార్థన చేసుకుని అవన్నీ మన జీవితంలో కలిగి ఉండి యాత్రా జీవితంలో ముందుకు సాగితే ఆయన నామానికి మహిమ, నీ జీవితానికి ఆశీర్వాదం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. సాయంత్రము సీయోనులో ప్రార్థనా కూడిక, రాకపోకలు దేవుడు తోడైనట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం, అక్కడ దేవుని యొక్క సన్నిధి అక్కడ మాతో ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని, తర్వాత ఆదివారం ప్రభుదిన పరిచర్య. ఫిబ్రవరి నెల ముగించబడతా ఉంది. మార్చి మొదటి రోజు మనము ప్రభుదినంలో ప్రవేశించినాము. కాబట్టి ఆ ప్రభుదిన పరిచర్య కొరకే ఉదయం షోమ్రోనులో, మధ్యాహ్నం సియోనులో వాటి కొరకై ప్రభుదిన పరిచర్య కొరకై జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం వచ్చేస్తాం. తర్వాత మరి ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. 10th ఎగ్జామ్స్ జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే మీకు పేర్లు పెట్టాం. కొన్ని పేర్లు మీకు గ్రూప్లో, షోమ్రోన్ గ్రూప్లో పెట్టాము. వాటి కొరకే కూడా వారందరి కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. తర్వాత యూనక్ కొరకు ప్రార్థన చేయండి. అహరోన్ గారు చెల్లెలు, ఆమెకి కొంత అనారోగ్యం బట్టి సిఎంసికి వెళ్ళారు, రాయవెల్లూరు. మరి నిన్న టెస్ట్లు అవి జరిగాయి, ఇవాళ రిపోర్ట్స్ అవి వస్తాయి. మంచి సజెషను వారికి అందినట్లుగా మీ ప్రార్థనలో ఆమె కొరకై జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఎగ్జామ్స్ కూడా అందరి గురించి చేయాలా. కూర్చో. సుచిత్ర కదా పేరు? ఆ అమ్మాయికి అయిపోయింది. చందుగా? అజయ్ చంద్ర పేరు రాశారా? కూర్చోమ్మా. అజయ్ చంద్ర కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అజయ్ చంద్ర పేరు జ్ఞాపకం పెట్టుకునండి, ప్రార్థన చేయండి. తర్వాత షోమ్రోను పరిచర్య కొరకు, సియోను పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. మార్చిలో ఒకరోజు బాప్తిస్ కార్యక్రమాలు కలిగి ఉండాలని తలుస్తూ ఉన్నాము. ప్రభు చిత్తం అయితే ఆ కార్యం కూడా దేవుని చిత్తానుసారం జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా అక్కర్లు ఉంటే చెప్పండి, దాని కొరకే కూడా ప్రార్థన చేస్తాం. మనం అనేక పర్యాయములు ప్రార్థించేటువంటి ఆ మొరలన్నీ, ఆ ప్రార్థనలన్నీ కూడా తప్పకుండా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటాం. సుగుణకు వచ్చిందా? ఇంటికాడ ఉందా? సుగుణకు కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు, దాన్ని బట్టి నీకు వందనములు. మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో మొరపెట్టుడి కొరకై దావీదు యొక్క మొరను మాకు జ్ఞాపకం చేశారు. కీర్తన 141వ కీర్తన ప్రభా ఆధారం చేసుకుని ఒక 6 సంగతులు మేము చూడడానికి మీరు అనుగ్రహించిన ధన్యకరమైన సమయాలు బట్టి మీకు వందనములు. ప్రభా నిజమే, కీర్తనకారుడి యొక్క మొర ఏంటో మేము చూచాం. నా నోటికి కావలి ఉంచాల, నా పెదవుల ద్వారా కావు పెట్టు, అది లేకే కాని మాటలు వస్తూ ఉన్నాయి. చెప్తున్న నేను కూడా అటువంటి స్థితిలో ఉన్నాను. కనికరించి ప్రభా నా నోటిని మీరు భద్రపరుస్తారండి, కావలిలో ఉంచండి, కాపు పెట్టండి. ప్రభా నీవు నమ్మదగిన వాడు, మేము మా మొరను వినేవాడు, జవాబు ఇచ్చేది వాడు దేవుడు. కాబట్టి మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారు. అంతేకాదు
నా మనసు దుష్కార్యమునకు తిరగనివ్వకుండా సహాయపడుతున్నాడు. దుష్కార్యమునకు తిరుగుతూ ఉంది, ఆశిస్తూ ఉంది, కోరుకుంటా ఉంది. దుష్కార్యం నుంచి విడిపించబడ్డ కొరకై నీ పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాను. దుష్కార్యమునకు నా మనసు తిరగకుండా మీరే సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రభా, వారి రుచిగా పదార్థములను నేను తినకుండా ఉన్నట్లుగా, ఎందుకంటే అవి పాపము ద్వారా వచ్చినాయి. అవి తినకుండా ఉండడు కొరకాయి నన్ను కూడా మీరు సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభా, దావీదు అట్టి అభిషేకము నేను త్రోసివేయకుందని కాకంట అభిషేకం ఏంటో తెలియపరిచారు. నీతిమంతులు నన్ను కొట్టుట, వారు గద్దించుట, ప్రభా ఎంత గొప్ప సంగతి నా జీవితంలో. ప్రభా, ఇటువంటి వారిని అనుగ్రహిస్తురండి. ప్రభా, నన్ను గద్దించేవారు, నన్ను కొట్టేవారు, క్రమపరిచేవారిని, ప్రభా మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా నన్ను సిద్ధపరిచేవారు నా కొరకై అట్లాంటి వారిని మీరు అనుగ్రహిస్తున్నారు. దైవజనుడు సుందర్ సింగ్ గారు ప్రభా మీతో ఉన్నారు, దాన్ని బట్టి మీకు వందనం. అట్లాంటి వారిని, ప్రవక్తలను ప్రభా ఈ దినాలలో కరువుగా ఉన్నారు, మీ చిత్తమైతే ప్రభా అట్లాంటి వారిని మాకు చూపిస్తురండి. వారిని వెంబడించినట్లుగా, నిన్ను వెంబడిస్తూ వారిని ప్రభా అనుసరించినట్లుగా మీరు మాకు సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో నా కన్నులు నీ తట్టే చూచుడి కొరకై నన్ను ఎన్ని చూస్తూ ఉన్నాయో, అందుకే ఇంత వేదన, అందుకే ఇంత బాధ, అందుకే ఇంత శ్రమ, అందుకే ఇంత నష్టం, అందుకే ఇంత కష్టం. నేను చూడకే ప్రభా నా జీవితంలో నేను చూచినట్లుగా నన్ను సిద్ధపరుస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. శోమరోని పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి. ఏదైనా ప్రార్థన కొరకు జరిగించడానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనములు ప్రభా. మరలా సాయంత్రము వేలువని సియోన్లో ప్రార్థన కొరకు సహాయం బిడ్డలు రావాలి, ఈ దినము వారికి సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తూ మార్గంలో తోడైనా మరలా ఆదివారం ప్రభు దిన పరిచర్య సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి దయమని మానవుడు అజయ్ చంద్ర కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎగ్జామ్ కూడా వెళ్తుండగా బిడ్డలకు సహాయపడుతురండి, క్షేమం అనుగ్రహిస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సందీప్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. చేస్తున్న పనిలో విజయం అనుగ్రహిస్తురండి, ఎటువంటి మోసం లేకుండా మీరే సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడు ప్రభు చూపిస్తున్నాడు. ముందున్న సమయం అంతా కూడా దీవెనకరంగా నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు, సహాయపడుతున్నాడు. ఆదివారం ప్రభుదిన పరిచయం ఉదయం సోమవారం మధ్యాహ్నం సియోన్లో సహాయపడు. రానున్న నెలలో ఒకరోజు ప్రభా మరి బాప్తిస కార్యక్రమాలు కలిగి ఉన్నాను తలుస్తూ ఉన్నాం. దాని విషయమై మీ చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తుండగా మీరే మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తాను. కృపగలిగిన రక్షక నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం దయ ఇవి నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము డాక్టర్ సజెషన్ ఏమంటుండగా మంచి ఆలోచన ఆయన దయచేస్తురండి, సమస్తం మేలుకరంగా జరిగించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చూపిస్తారండి. సంఘబిడ్డలు వారి క్షేమం వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతారండి. వేనాటి కొరకు పెద్దవాసు కావ్యాస్థితి కొరకు ప్రార్థన చేస్తాం. కళ్యాణి సుధాకర్ ఉచ్చారణ కొరకు ప్రార్థన, చరణ్ 10th రాయిపోతూ ఉన్నాడు, మీరు కొరకు చూపిస్తారండి. ప్రభు తగిన జ్ఞానం అనుగ్రహించి మహిమ తెచ్చుకుని రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన బావంకులు కుమారాంటి ప్రభా చిన్ని మహేష్ చిన్నబిడ్డ చిన్నవాసు తేజస్సు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలిన దేవుడిగా మీ సహాయం దయచేసి రక్షించబడిన వారిని కొరకు నీకు వందనములు. రక్షణ వెళ్ళిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని జ్ఞాపకం చేసుకొని రక్షించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తున్నాడు. చూడు ఎలీషా మహిమ వరప్రసాద్ అఖిల్ అమృత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, మీ చిత్తమైతే మీ సంఘం నడిపించి మహిమ తెచ్చుకుంటాడు. భూషణ్ గారి కొరకు బేబీ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వివేక్ సుకీర్తి సుజన కొరకు ప్రార్థన చేస్తాం. సుజన సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంది, సహాయపడుతుంది. సుకీర్తి కూడా బీటెక్ మిడ్ రాస్తూ ఉంది, మీరే సహాయం సమస్తము మేలుకరంగా బిడ్డలకు కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. బాధ్యతల్లోని దాసులకు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. సుబ్బారావు గారి కొరకు సోదరు రామాదేవి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
మైకిల్ గాయత్రిని జ్ఞాపకం చేసుకునండి. వారి విషయమై నీ సంపూర్ణ ఉద్దేశం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారు. నమ్మదగిన దేవానికి జ్యోత కొరకు సోడు చిన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమించిన బిడ్డలు నిర్మల మరియా దివ్య సువార్తరాజు కొరకే నీకు వందనం. కుటుంబాలను భద్రపరుస్తున్న దివ్య కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంది, కాలేజీకి వెళ్తూ ఉంది, కనుక సహాయపడుతున్నాడు. సువార్తరాజు కూడా మరి యవన ప్రాయంలోనే మారు మనసు పొందుడి కొరకై మీరే మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. సహాయపడుతున్నాడు ప్రభా. సుగుణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోడు నారాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు భాగ్య శుభసి కొరకే నీకు వందనం. గత దినాల్లో మరి ఎంతో కీడు నుంచి నీ దాసురాలు సుగుణ అక్కడ తప్పించారు. మీకు వందనములు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనములు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మహిమ తెచ్చుకో. మీ చేత ప్రభు సన్నిధిలో ప్రభు దినాన్ని సన్నిధిలో కనబట్టి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సోడు నారాజు కూడా రక్షణ భాగ్యం నడిపించబట్టుకు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాను. ప్రభు చెప్పిస్తున్నాను. నరసింహ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోడు పేరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు రాజేష్ విజయ దివ్యల కొరకే నీకు వందనం. దివ్య చదువులందరికీ సహాయపడుతూ వచ్చారు. ముందు సమయం దీవెనకరంగా ఉంచు. విజయ సురేష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని దీవిస్తురండి. రానున్న దినాల్లో దైవికమైన సంతానం అనుగ్రహించి మహిమ తెచ్చుకోండి. రాజేష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి. రాజేష్ వాడు పేర ఎదురు మారు మనసు పొందుడి కొరకై వారికి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. డేవిడ్ రాజు గారి కొరకు సువార్తమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని ప్రేమించి అనుగ్రహించిన బిడ్డలు వారి కుటుంబాల కొరకే నీకు వందనం. సందీపు సువార్త ప్రియాంక సమత జాన్ సామ్యాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడిగా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకోండి. ప్రసన్న తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మేరీమణి తన భర్త బిడ్డలు మ్యాథ్యూ జోయిల్ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. భద్రపరుస్తురండి. కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారు. రాణి సతీష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డ పక్షాన్ని కృపను విస్తరింపజేయండి. జీవన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దూరదేశంలో ఉన్నాడు బిడ్డ, మీరే కనికరించి క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తుండగా ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మీ సహాయం దయచేస్తున్నాడు. ప్రభు చూపిస్తారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోదర అన్నపూర్ణమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి కుమారుడు తన కోడల బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలని దేవుడికి సహాయపడుతున్నాడు. రాజా శిరీష పాల్జాక మిరియం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాల్జాక విషయంలో మీరు సహాయపడుతూ వచ్చారు. మీకు వందనములు. శిరీష మరి రావాల్సి ఉంటుండగా క్షేమంగా ఇంటికి చేర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. దయమని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తన కుమార్తె అల్లుడు ఇతర బిడ్డ కొరకే నీకు వందనములు. ప్రాముఖ్యంగా అజయ్ చంద్ర జ్ఞాపకం చేసుకున్నాను. మరోసారి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతుండగా బిడ్డకు కావాల్సిన క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తాడు. వారామ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్షేమం అనుగ్రహించి ఆమె ప్రేమించిన బిడ్డల కొరకే నీకు వందనములు. చిన్నమని జ్ఞాపకం చేసుకునండి. ఆమె అనుగ్రహించిన బిడ్డల కొరకే నీకు వందనములు. మేరీ తన భర్త సునీల్ సాత్విక్ వర్షం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మేరీ దూరదేశం ఉంటుండగా క్షేమం అనుగ్రహిస్తున్నాను ప్రార్థన. నితిన్ నవీశ్రీ ఇస్సాక్ జోనాథన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నవీశ్రీని జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కలవర నుంచి విడిపిస్తురండి. క్షేమం అనుగ్రహిస్తురండి. ఆరోగ్యం దయచేస్తురండి. ప్రభు చూపిస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. సహాయపడుతురండి. ప్రభా నీ కృపను విస్తరింపజేస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మందిరానికి ఒకసారి వచ్చి కనబడి మళ్ళీ తిరిగి వెనుకంజ వేసిన జ్ఞాపకం చేసుకునండి. మీ చిత్త మీద వారు నడిపించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మోయస్ కొరకు జెరూషా కొరకు మోనిక జెస్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాన్ని భద్రపరుస్తురండి. పరిచయలో సహాయపడుతురండి. ఉద్యోగ బాధ్యతల కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృపగల రక్షక నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. సహాయపడుతారండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు. బేతేలు పరిచయం జ్ఞాపకం చేసుకుని ప్రభాకరు చిట్టి బాబీ సన్ని కొరకు మీకు వందనం. బాబీ యూకే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ద్వారం తెర నువ్వు తెరవగా మూయగలవాడేవాడు. ప్రభా మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. ప్రభా నెహమ్యాకు రాజు దగ్గర ఎట్లాగ దయ పుట్టించినావో అడిగినదల్లా అనుగ్రహించినావో అలాగ ప్రియపక్షంగా మీరే సహాయం దయచేసి మరి కుటుంబం కొరకాయి మరి పరిచయ కొరకాయి దాసును బలపరిచి మరి మీ చిత్తం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాను. పరిచయను కూడా దీవిస్తున్నామని
బేతలు పరిచయం దీవిస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాను. తనకు బేతలేం బేతస్తా కొరకే నీ కొందనములు. రాసు ప్రదీపు, తేజ, నిసి, జోయల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, పరిచయం దీవిస్తారండి, మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన. కాన్ఫరెన్స్లో ఎమడిసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. శాంతక్క, భరతేజ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, భరతేజ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, శాంతక్క ఆత్మీయ దగ్గర కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతారండి. భారతక్క, రాజన్న, షన్ను, నవా, మరి ఏమానిల్ ప్రభా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి మీరు జ్ఞాపకం చేసుకునండి, మీ సహాయం దయచేస్తారండి. మీ కృప వారి పక్షంగా విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. సోదరు ఫీమేల్ లోక జాయిస్త్రీ కొరకే మీకు వందనాలు. బాలశ్రీ గంగరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా బాలశ్రీ జ్ఞాపకం చేసుకునండి. ఆమె కొదువు మీరు ఎరిగిన దేవుడవు, మీరే మీ సహాయం దయచేసి మరి గర్భఫలాన్ని గురించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జాషువా గారు మరి సరోజనమ్మ గారు జ్ఞాపకం చేసుకునండి. ఆశలతో విరోధి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునమాంటి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, లక్ష్మాంటి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, కుమారాంటి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భద్రపరుస్తారండి. వీళ్ళందరూ కాన్ఫరెన్స్లో వెంబడిస్తూ ఉంటుండగా మీ సహాయం వారికి దయచేసి మహిమ తెచ్చుకోండి. వారి ప్రతి అక్కడ అవసరత క్రీస్తు మహిమాశంలో మీరు తీరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మా అనుబంధ సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులు అందరి కొరకు ప్రార్థన చేస్తాం. నడదోళ్ళు బేత అనుబంధ సంఘాలు జ్ఞాపకం చేసుకున్నాడు. లక్ష్మీపురం షాయం అనుబంధ సంఘాల కొరకు ప్రార్థన చేస్తాం. దేవరపల్లి యశదేశకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్నకప్పుడు గిరగాలు రేగబోతు నీ దాసుడు తామసిన పరిచయం జ్ఞాపకం చేసుకునండి, సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజమండ్రి రేగబోతు అనుబంధ సంఘాల కొరకే నీ కొందనములు నీ దాసుడు జాషు గారి పరిచయం జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలాగూ ఆయా పరిచయలు కలిగినటువంటి దైవ సేవకులందరూ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపోయి. ఇప్పుడు వచ్చే నెల 19వ తారీఖు అమలాపురంలో యూత్ మీటింగ్ జరగనట్టుండగా ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో సహాయపడుతున్నాడు, కృపను విస్తరింపజేస్తున్నాడు. మెట్టుకు లాగు అందరి కొరకు విజ్ఞాపన చేసిన సమయాలు దీవెనకరంగా ఉంచుతామని ప్రార్థన. అయ్యదాసు నన్ను దేవుని కుమార్ని మెరిసే జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయం దయచేసి మహిమ తెచ్చు. ప్రాముఖ్యంగా దేవునికి ఆ బలహీనతను విడిపించి కావాల్సిన ఆరోగ్యం దయచేసి క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారు. నమ్మదగిన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా ఇంటర్ చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ప్రభా వారు మరి నీ యొక్క సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేస్తుండగా మీరే మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. ప్రభా 10th క్లాస్ బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. తేజస్ని కొరకు, చరణ్ కొరకు, పవన్ కొరకు, సాత్విక్, తేజ కొరకు, వరుణ్, వర్ష, ఏంజిల్, విశాలాక్షి, శ్యామ్ కుమార్, రోషిని, షారోన్, హ్యాపీ, ఒమిక, సౌందర్య, షైని, అభినవ్, అప్పు, సాత్విక్, పూజిత, జాగృతి, సునీల్, శామ్యూల్, అశ్రిత, జెసిక, అక్షిత్, హవీల, జెసిక, యామిని, సాత్విక్, ఎబినేజర్, శేషు, అవినాష్, జోయ్, శ్యామ్, భవానీ, వల్లి, రోషిని, దివ్య, అమూల్య, చరణ్, జెసిక, శ్యామ్ కుమార్, తేజ, సింధు, అంకిత, హేమంత్, యశ్వంత్, చిట్టి, నాని, మనోజ్, భాగ్య, దుర్గా, జ్యోతి, జోశ్రీ, జెస్సీ, చరణ్, మహేష్, శిరీష, వాసు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు జ్ఞాపకం చేసుకునండి. 10th రాయబోతుండగా కావాల్సిన క్షేమం దయచేస్తారండి, మంచి జ్ఞానం అనుగ్రహిస్తారండి, ఆరోగ్యం కూడా అనుగ్రహిస్తారండి. జెసిక, మోహన, సందీప్, రేణుక, సంజన, జొనాథాన్, కావ్య, జాషువా, షర్మిల, రిషి, అఖిల్, చైతన్య, వేణుశ్రీ, శామ్యూల్, ధీరు, ధని, నిస్సి, బెన్నీ, గగన్, శామ్యూల్, రత్నపైర్సి, శేషు, షర్మిల, లావణ్య, పూజ, సుందర్, సిరిల్, శేభ, తన్మయ్, సుహాస్, సుకీర్తి, జిమిమ, పూజిత, జాన్రేష్, రాఘవ, విశ్వతేజ, కావ్య, రోహిత్, డానియల్ కొరకు ప్రార్థన. వాళ్ళు ఫస్ట్ ఇయర్ ప్రభా సహాయపడుతున్నాడు, క్షేమం అనుగ్రహిస్తారండి, మంచి జ్ఞానం దయచేస్తారండి, ఆరోగ్యం వరకు చక్కగా రాయడానికి సహాయపడుతున్నాడు. ప్రభా మరి సెకండ్ ఇయర్ సుజన, ప్రభా శ్యామ్ సుందరు, దేవి, చిన్ను, స్వీటి, రమ్య, సాహిత్య, తరుణ్, మార్క్, దివ్య, రోహిణి, జీవన్, శాంతి, శ్యామ్, జోనాథాన్, జోసఫ్, అక్షయ్, జాహిని, విలియం కేరీ, నవ్య, హిమిత, రితిక, హన్సిత, దయాకర్, సత్యస్వరూప్, లహరి, రమ్య, శాంతికుమారి, రత్నకుమారి, భాబి, రాజేష్, వినేత, ఉమ, వీరు కూడా జ్ఞాపకం. వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలను కనికరిస్తురండి, చక్కగా రాయట కొరకాయి మీరే సహాయపడుతురండి. వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహిస్తే ఎవరికైనా నువ్వు జ్ఞానం కొద్దిగా నేను అడగమన్నావు, నువ్వు ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేస్తానని సెలవు ఇచ్చావు.
వీరే కాదు, విశ్వాస గృహాలకు చెందిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, ఆయా సంఘాలకు చెందిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికీ తగిన జ్ఞానం అనుగ్రహించి వారిని ప్రభా మరి మీరే భద్రపరిచి రాయడానికి సహాయపడుతున్నారు. నీ బిడ్డలు ప్రార్థించబోతా ఉన్నారు. వారు కూడా ప్రార్థన ఆత్మ అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారు. మమ్మల్ని అందరినీ పాల్దర పెట్టుకుంటూ మా ప్రభువు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.